హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగు. మండే రోజు ఎప్పుడు మార్నింగ్ అయితే అలికి ముగ్గేస్తాను కదా! మరి నేను ముగ్గు వేయలేదు. శ్రీరామనవమి రోజు ఉన్న ముగ్గే ఉంటే అట్లనే ఉంచిన. మళ్ళా ఈరోజైతే నేను అలికి ముగ్గయితే వేసేస్తున్నాను. నేను అలికేటప్పుడు టైమొచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. మా సార్‌కేమో 6:30కి స్కూల్‌కెళ్ళాలి. విష్‌కేమో 6:45 అనమాట. ఇంకా రేపటి నుంచి కన్నయ్యకి కూడా స్కూల్ స్టార్ట్ అవుతది. తనకొచ్చేసేమో 8:00 స్కూలుకి పంపియాలి. ఇలా ముగ్గురిని సేమ్ టైమింగ్స్ అయితేనేమో ఒకేసారి బాక్సులు పెట్టి ఇంకా స్కూల్‌లో తోసి పడేయొచ్చు. కానీ అట్లా గాదు గదా! ఫస్ట్ ఏమో మా సార్‌కి బాక్స్ పెట్టాలి. ఆయన స్కూల్‌కి పోయిన తర్వాత అంటే ఒక 10 మినిట్సే డిఫరెన్స్ అనమాట. ఆయనకు బాక్స్ పెడుతూనే మళ్ళీ విషుకి స్నానం జేసి తననైతే రెడీ జేయాలి. ఆమెను రెడీ జేసి ఆమెను స్కూల్‌లో తోలొచ్చిన తర్వాత ఒక 1 అవర్ తర్వాతకి మా కన్నయ్యని రెడీ జేసి ఆయనకి బాక్స్ పెట్టి టిఫిన్ తినిపించి మళ్ళీ వాడిని స్కూల్‌లోకి పంపియాలనమాట. ఈ పనులైతే రేపటి నుంచి ఉంటాయి. ఇంకా అందుకే ఈరోజు కొంచెం పొద్దున్నే లేసినా మళ్ళా టిఫిన్స్ అనేవి చేయాలి గదా నేను. పొద్దున్న లేసేసి బయట అలికి నీళ్ళైతే చల్లేసాను. మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడైతే పేడ కలర్స్ తీసుకొచ్చిన. అయితే 12 ప్యాకెట్లకి నాకు 120 ఏమో తీసుకుండు ఆ షాప్ ఆయన. అయితే నేనేమడిగానంటే ప్యాకెట్ అడిగాను. ఆ ప్యాకెట్ కంట 950 అని జెప్పిర్రు. ఇగ అప్పుడు నా దగ్గర అంత అమౌంట్ ఏం లేవు. నేను మొన్న ఇంటికెళ్ళేటప్పుడు మా సార్ దగ్గర గూడా పైసలు లేకపోతే ఒక 500 ఏమో ఇచ్చిండ్రు. ఇంకా నేనన్నాను కదా! ఇంకా సర్లే అని జెప్పేసి ఆ 500 తీసుకున్నాను. అవి ఇంటికెళ్ళిన తర్వాత అవి అయిపోయినాయి. ఇంక వచ్చేటప్పుడు నా కాడ పైసలేం లేవు. 800, 900 చెప్పేసరికి ఇంక నా దగ్గర ఒక 2, 300 మాత్రమే ఉండే. అవి నేను దాచుకున్న డబ్బులు. అందుకే నేను ఆ ప్యాకెట్ అయితే తెచ్చుకోలేదు. ఎట్లాగో మేలో ఇంటికెళ్తాను గదా! అప్పుడు కొంచెం అన్ని ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చుకుంటాను. అప్పుడైతే నేను మళ్ళా 6 మంత్స్ తర్వాత ఇంటికి పోతా కాబట్టి 6 మంత్స్‌కి సరిపడా పేడ కలర్‌లయితే తీసుకొచ్చుకుంటాను. ముగ్గయితే చాలానే తీసుకొచ్చుకున్నాను. కానీ యెల్లో కలరు, ఆ రెడ్ కలర్ అయితే నాకు దొరకలేదు. ఇక్కడ తెలుగక్క ఉంటదన్నగా వాళ్ళొచ్చేసి వరంగల్ నుంచి అనమాట. వరంగల్ దగ్గర కూడా ఇట్లా యెల్లో కలరు, రెడ్ కలరు వాళ్ళ ఇంటి సైడ్ అంట ఎక్కువగా యేసుకుంటారంట. నేను చౌటుప్పల మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 3, 4 షాపులలో అడిగాను. నాకు రెడ్ కలర్ దొరకలేదు. అలాగని యెల్లో కలర్ గూడా దొరకలేదు. నాకు కొంచెం సాడ్‌గా అనిపిచ్చింది. ఈ అక్కకి చెప్పాననమాట. ఇక్కడ మాకు దొరుకుతదిరా అన్నది. అక్క షాపుకెళ్ళి దొరికింది అని చెప్పేదాకా నాకు టెన్షనే అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను రోజు ముగ్గులేస్తున్నాను గదా! ఒక్కసారి అవయిపోయినంక ఒకవేళ నేను మంచిగా ఇలా ముగ్గేయలేదనుకో, నా మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్‌గా ఉంటది. మనకొక రొటీన్ అలవాటు అయిపోయిన తర్వాత అదే రొటీన్‌ని ఫాలో అవ్వాలి అనుకుంటాం కానీ, దాని నుంచి వెనక్కి తగ్గాలని అస్సలనుకోము. నేను రోజు ఇంటి ముంగడ ఇలా ముగ్గు ఉండడం వల్ల నాకు నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. మా ఇంట్లో గూడా చాలా పాజిటివ్‌గా ఉందని జెప్పాను గదా! అట్లనే అనమాట. పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఇట్లా ఫిల్ అయినట్టుగా, ఫుల్‌ఫిల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రతిసారి ముగ్గేసిన రోజు. ఆ తెల్లారి 2 డేస్ అనమాట. అందుకే నేనేమనుకున్నానంటే ఇంక నాకు బాగా డిస్టర్బ్ అయిపోతానేమో, కలర్ దొరకదేమో అని జెప్పేసి చాలా భయమేసింది. కానీ ఆ అక్క తీసుకునేంత వరకు నా భయం అట్లనే ఉంది. ఆ అక్క అయితే తీసుకున్న తర్వాత దొరికిందిరా అని ఫోను చేయగానే ఇంక నేనైతే నిమ్మల పడ్డాను. ఆ యెల్లో కలర్ వచ్చేసి 1 కేజీ తీసుకొచ్చింది. ఆ రెడ్ కలర్ వచ్చేసేమో హాఫ్ కేజీ తీసుకొచ్చింది. ఇగ నేనైతే ఆ అక్కకి జెప్పిన అట్లనే వైట్ కలర్ ముగ్గు గూడా తీసుకొచ్చింది. ఏం జెప్పినా అంటే, ఇప్పుడు నాకెట్లాగో చౌటుప్పల్లో దొరుకుతలేవు గదా! ఇంకా చిట్యాల మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఆ ముగ్గులు ఏడుంటాయో గూడా నాకు దెలవదు. అందుకనే ఇంక నేనక్కడ ఎప్పుడు వెతకలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎట్లాగో దొరకవు. న్యూ ఇయర్ టైంలోనే దొరుకుతాయనయితే అర్థమైంది గదా! ఇగ ఆ అక్కకి చెప్పిన. ఏం చెప్పిన అంటే, "అక్క మళ్ళా నువ్వు సమ్మర్‌లో ఇంటికెళ్తావు గదా! నాకు యెల్లో కలర్, రెడ్ కలర్ నువ్వే తీసుకురావాలి అక్క" అంటే, ఆ అక్క గూడా చాలా మంచిదనమాట. "సరే సరిత నువ్వు మంచిగా ముగ్గేసుకో. నీ వీడియోస్ గూడా ఏం ఆగిపోద్దు. నేను తీసుకొస్తా" అని జెప్పేసి ఆ అక్క చెప్పింది. ఆ అక్క ఆ మాట చెప్పగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మమతక్క నీకైతే స్పెషల్ థ్యాంక్ యూ. ఈ వీడియోలో చెప్తున్నాను. ఎందుకు అంటే, ఇప్పుడు నువ్వు తేవడం వల్లనే ఈరోజు నేను యెల్లో కలర్, రెడ్ కలర్ యేసుకొని మా ఇంటి ముందు ఇంత మంచి వాతావరణం అయితే చూడగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈరోజు వేసిన ఈ ముగ్గొచ్చేసి 9 చుక్కలు ఒకటొచ్చే వరకు ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ రాని వాళ్ళు గూడా తిప్పుడు ముగ్గులు రావడం ఇబ్బందయితుంటే ఈ ముగ్గయితే చాలా సింపుల్‌గా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ అలుకు దగ్గర ఏసాను గదా! ఇదొచ్చేసేమో 7 చుక్కల ముగ్గు. 5 చుక్కలేమో 2 వరుసలు పెట్టాలే. తర్వాత 1 వరకు పెట్టాలే. అటు ఇటు 2 చుక్కలు వదిలేయాలనమాట. చూస్తే అర్థమైతుంది గదా! తులసి కోట దగ్గరనేమో 6 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు నేను కోట దగ్గర సైడ్ ముగ్గులేసినాను జూడు, అవి కొంచెం చూడడానికి మంచిగా గుత్తుగా, నిండుగా అనిపిస్తుందనమాట. ఎప్పుడైనా సరే ఇంక నుంచి తులసి కోట దగ్గర సైడ్ బార్డర్ ముగ్గయితే రోజు అదే వేస్తాను. అట్లా చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. గుత్తుగా, నిండుదనంగా ముగ్గయితే అనిపిస్తుంది. అదే వేస్తాను. ఇంక లోపలికొచ్చేసిన తర్వాత మళ్ళీ ఈరోజైతే పులిహోర చేస్తున్నా టిఫిన్‌లోకి.
నేనేం చేయను. నైటేమో చపాతీలు, అన్నం సమానంగా చేస్తున్నా. ఒకరోజేమో మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తింటే అందరూ చపాతీలు తిని అన్నం తినడం మానేస్తుర్రు. లేదు అంటే అన్నం తింటుర్రు, చపాతీలు ఆడ పెడుతున్నాననమాట. కానీ ఈ రోజు నుంచి 2 కొంచెం తక్కువగానే చేయాలి. అంటే ఇప్పుడు అన్నం తక్కువ వండాలి, చపాతీలు కూడా తక్కువనే వండాలి. అప్పుడు ఈక్వల్‌గా తింటారు. లేకపోతే ఇంతింత అన్నం మిగులుతుంది కదా! రోజు పులిహోర అంటే ఎవరు తింటారు చెప్పండి? ఎవరు తినలేరు గదా! ఇంకా మా పిల్లలకైతే బోరొస్తది. వాళ్ళకేమో కొత్త కొత్త టిఫిన్‌లు కావాలి గదా! విషయము రోజు ఒకటే పెట్టినా తింటరు గానీ, మా కన్నయ్య అట్లా గాదు. వాడికే కొత్త కొత్త టిఫిన్‌లు కావాలి. స్కూలుకెళ్తుండనుకో మార్నింగ్ లేవగానే అడుగుతాడు. మమ్మీ ఈరోజు ఏం టిఫిన్ చేసినావు? మమ్మీ ఈరోజు ఏం టిఫిన్ చేసినావు? నేను 10 రోజుల కింద ఉప్మా చేసినా గూడా, నిన్ననే ఉప్మా పెట్టినావుగా అని చెప్పేసి నాతోని గొడవ పడుతూ ఉంటారు. మా సారు కొంచెం అడ్జస్ట్ అయితాడు. మా విష్యు అయితే చాలా అడ్జస్ట్ అవుతది. అదైతే బంగారం నా బిడ్డ. ఇగ మా కన్నయ్యతోనొచ్చింది బాధ. ఇప్పుడే బెండకాయ తింటాడు గదా! ఆ బెండకాయ అయిపోయిందనుకో, సాయంత్రం ఏం కూర వండాను నాన్న అంటే బెండకాయ వండు అంటాడు. ఆడ బెండకాయ అయిపోయినాయి నాన్న అంటే మళ్ళా బెండకాయ వండంటాడు. పాలకూర వండంటాడు. ఇగ రోజు ఆయన చేయబట్టుకే మా సారయితే ఊకే పాలకూర తీసుకొస్తాడు. ఇగ అదంతా ముచ్చట ఒక ఎత్తు గాని, ఇగ అందుకే ఈరోజైతే పులిహోర చేసిన. రేపటి నుంచయితే మంచిగా వంట బ్యాలెన్స్‌గా వండుతాను. ఈరోజు నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి స్కూల్ దగ్గరికి మామయ్య విష్యునయితే తీసుకెళ్ళిండు. తను ఫస్ట్ క్లాస్ కాబట్టి తనకు గేట్ వరకు తోలొస్తే సరిపోతుంది. తోలకపోయినా పర్లేదు గానీ, నేనేం జెప్పినంటే, "విషు నువ్వు పో నాన్న" అని జెప్పినా. కానీ నిన్న విషుకి డైలీ రొటీన్ బుక్స్ అయితే పెట్టలేదు గదా! ఈరోజైతే డైరీ తీసుకొచ్చాను స్కూల్ నుంచి. నిన్న ఆఫ్టర్‌నూనే కొనుక్కొచ్చాను. ఇక బుక్కులన్నీ పంపించాననమాట. రోజు ఒక సబ్జెక్ట్ వైస్‌గా ఉంటాయి గదా! ఈరోజేంటంటే రొటీన్ రాస్తారు. కొన్ని బుక్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని, ఆ బుక్స్ పైన నోట్స్‌లుంటాయి గదా! పిల్లలకు ఆ నోట్స్ ఏంటి అని జెప్పేసి పేరెంట్స్‌కి ఇవ్వరనమాట. వాళ్ళే సబ్జెక్ట్‌కి ఎన్ని నోట్స్‌లుండాలి అని జెప్పేసి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని, ఆ మార్కర్‌తోని ఇప్పుడు ఇంగ్లీష్ అనుకో ఈసీడబ్ల్యూ, మ్యాథ్స్ అనుకో ఎంసీడబ్ల్యూ, హిందీ అనుకో హెచ్‌సీడబ్ల్యూ అని ఇట్లా రాస్తారనమాట. అందుకే ఆ నోట్స్‌లన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా విషు గూడా ఈరోజు అన్ని నోట్స్‌లు ఇచ్చి పంపి, నేనైతే ఇల్లు తూడ్చేశాను. ఇల్లు తూడ్చిన తర్వాత అత్తమ్మకి, మామయ్యకైతే లెమన్ టీ పెట్టి బిస్కెట్‌లయితే ఇచ్చిన. ఇగ మామయ్యనేమో కన్నయ్యకీడ పులిహోర తినిపిస్తుండు. నిన్నటిదాకా వాడే తిన్నాడు. మామయ్య వచ్చినప్పటి నుంచి ఇంకా మామయ్య సంకలో ఎక్కువ ఆడుతున్నాననమాట. అంటే ఏదైనా సరే నేను ఇవ్వకపోతే మా మామయ్యని తీసుకొస్తుండు. తాత ఇగో ఈమె ఇప్పుడు పాలు పోయనన్నది. తాత ఇప్పుడు ఈమె అన్నం పెట్టమన్నదని చెప్పేసి నా మీద కంప్లెయింట్స్ చేస్తుండ్రు. ఇక అత్తమ్మ, మామయ్య ఇద్దరు అయితే లెమన్ టీ తాగిన తర్వాత నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ పనసకాయ అయితే మా చెట్టుకేం కాయలేదు. మా సార్ నిన్న మార్కెట్‌లో తీసుకొచ్చారు. ఇగ ఆ పనసకాయ కోస్తుంటే చూడండి నా చెయ్యి ఎలా అయిపోయిందో. మొత్తం బ్రౌన్ కలర్‌లో ముక్కలైతే అయిపోయినాయి గదా! ఈ పనసకాయ చెట్టు మాకుండే. అయితే మాకు కాయలేదనమాట. ఎందుకు కాయలేదంటే ఇక్కడ బీహార్‌లో మేకలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ మేకలకు గడ్డి గూడా అస్సలు దొరకదు గదా! ఏం జేస్తారంటే ఇట్లా మేకలున్నవాళ్ళు మన దగ్గరకొచ్చి ఆకు కోసుకోవచ్చా అంటారు. ఇగ నేనేమంటా అంటే ఇగ ఒద్దు అని జెప్పలేక మొహమాటానికి తీసుకోండి అని జెప్తా. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరైనా సరే ఆకుల్ని కోసుకోనివ్వరు. ఇంకా మేకలకి గడ్డి ఎట్లొస్తది? మనుషుల మీద లేని జాలి కనీసం మేకల మీదన్నా ఉండాలని జెప్పేసి, సర్లే అని జెప్పి నేను కోసుకోమని జెప్తా. అట్లా 2, 3 సార్లయితే ఆకులు కోసుకపోయిండ్రు. కానీ ఈసారి అందుకే పనసకాయలయితే కాయలేదు. మా సారయితే మార్కెట్ నుంచి పనసకాయ తెచ్చిండు గదా! పైనుంచి ఆ పనసది అది ఉంటది గదా! అది పొట్ట పొట్టే అనుకోండి ఏదో ఒకటి. అది మొత్తం తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన. మరీ పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేస్తే మా పిల్లలకి తినరనమాట. ఏదో పెద్ద ముక్క ఉంది. అమ్మ ఏదో పెద్ద కర్రీ వండింది. ఇది మన కర్రీ కాదు. మనం తినే కర్రీ కాదు అని చెప్పేసి వాళ్ళనుకుంటారు. అందుకే ముక్కలన్నీ సన్నగా కట్ చేసి కుక్కర్‌లో వేసి ఒక 70% అయితే ముక్కల్ని ఉడికిచ్చాను. కొంచెం సాల్ట్ ఏసాను ముక్కల్లో. ఇగ ముక్కలైతే ఉడికిపోయిన తర్వాత ఇంకా పక్కన గిన్నెలోకి తీసి పెట్టాను. ఒకవైపయితే అన్నం బెట్టినా, ఒకవైపేమో కర్రీ వండుతున్నాను. అన్నం ఎందుకు గ్యాస్ మీద పెట్టినా అంటే, ఇప్పుడు నేను 5 కప్పుల బియ్యం అయితే కడుగుతున్నాను. 5 కప్పుల బియ్యం అనేది హీటర్ మీద వండితే చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు నేను కర్రీ వండుతున్నాను జూడు ఆ హీటర్ మీద వండుతానేమో ఒక 1 అవర్ టైం పడుతుంది. ఇంకా వేరే హీటర్ ఉందనమాట. దాని మీద పెట్టిననుకో ఒక 2, 3 గంటల టైం గూడా పడుతుంది. మళ్ళా ఇంత లేట్ ఎందుకు అని జెప్పేసి అత్తమ్మన్నది గదా! ఏమైతుంది గ్యాస్ మీద వండరాదని జెప్తే ఈరోజైతే అన్నం గ్యాస్ మీద పెట్టేసిన. ఇక్కడైతే ఫస్ట్ ఆయిలేసుకొని, జీలకర్ర యేసుకొని, తర్వాత కట్ చేసిన ఆనియను, కొంచెం పచ్చిమిర్చి, బగారా ఆకు యేసుకున్న. దీంట్లో మనం మసాలాలేసుకొని వండుకున్నామనుకో అచ్చం చికెన్ కర్రీ లాగానే ఉంటది.
నేనేం జేస్తా అంటే, ఇప్పుడు మసాలాలేమెయలేదు. లాస్ట్‌కైతే గరం మసాలా పౌడరేస్తా. ఫస్టే ఏస్తే ఏంటంటే, ఇప్పుడు నేను మసాలాలేస్తే సాజీరా ఏస్తా, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు వేస్తా గదా! పిల్లలు తినేటప్పుడు లవంగాలు గూడా కొంచెం పంటికి తగిలినాయనుకో, ఇట్లా ఏదో మమ్మీ కర్రీలో ఏసింది, ఎయకూడనిది ఏసిందని జెప్పేసి నన్ను విచిత్రంగా జూసి ఆ రోజు ఆ కూర ముట్టుకోరు. వాళ్ళకలా ఉండొద్దనే నేను లాస్ట్‌లో పౌడరేస్తాను. ఫస్టయితే ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పనస ముక్కలు వేసిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలయితే ఉడికించుకొని మళ్ళీ పైనుంచి మూత తీసి కలిపేస్తున్నాను. ఈ పనసకాయ కర్రీని మనం ఆలుగడ్డ స్టైల్‌లోనే వండొచ్చు. మనం ఆలుగడ్డ, టమాటా ఎట్లా వండుతామో అట్లనే గానీ ఇది అయితే టేస్టు చికెన్‌లాగా ఉంటుంది. ఇప్పుడు నేను 2, 3 చాప్ చేసిన టమాటాలు గూడా వేసేసుకొని కలిపేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత స్పైసెస్ అయితే వేస్తున్నాను. స్పైసెస్ అంటే ఏముండదు. అదే కారము, ఉప్పు, ధనియాల పొడి అంతే ఉంటదనమాట. ఇప్పుడు 1 ½ స్పూను కారం ఏసుకున్నాను. 2 స్పూన్స్ అట్లా సాల్ట్ ఏసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి గూడా ఏసుకున్నా. ఇగ తెలుసు గదా! మసాలాలేసుకున్నాక ఏం జేయాలి, మళ్ళా అటు ఇటు ఆ ముక్కల్ని తిప్పుకుంటూ కలిపి పైనుంచి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలయితే ఉడికిస్తున్నాను. ఎందుకు అంటే నేను వాడేది కరెంట్ హీటర్ కాబట్టి నాకు తొందరగా కర్రీ అనేది మాడిపోతుంది. ఆ తర్వాత ఉన్న గ్రేవీ గూడా ఈ కరెంట్ హీటర్ మొత్తం లాగేసుకుంటుందనమాట. అందుకే నేను ప్రతిసారి పైనుంచి మూత పెట్టడం అది కామననమాట. మీరు ఆ మాట విని, విని, విని బోర్ రావచ్చు మీకు. అయినా గూడా ఏం అట్లా అనుకోకండి. ఎందుకంటే మనం ఒకటి చేస్తున్నాం అనుకో మంచిగా జేయాలి. కర్రెబయేటట్టుగా జేసుకోవద్దు గదా! ఇగ సరే గాని పైనుంచి మూత తీసిన తర్వాత కొన్ని వాటరేసిన. వాటరేసి మళ్ళీ ఉడికిస్తే ఒక 3 నిమిషాలలోనే గ్రేవీ అనేది చిక్కగా అయిపోయింది. దీంట్లోకి కసూరి మేతి వేస్తే మంచి టేస్టొస్తుంది. కసూరి మేతి వేసిన తర్వాత మీకు తెలుసు కదా! ఇగ కొత్తిమీర సీజన్ అయిపోయింది. మొన్నటిదాకా కట్టలు కట్టలు కొత్తిమీర దొరికింది. ఇక ఇప్పుడైతే దొరకదు. అయితే మొన్న డ్రై చేసిన కొత్తిమీర ఉంది గదా! మరి ఈ పంచకాయ కూర చికెన్ లెక్కుంటదని జెప్పిన. చికెన్‌లకి కొత్తిమీర లేకపోతే ఎట్లా జెప్పండి? కోతిమీర గాదు కొత్తిమీర. అది లేకపోతే ఎట్లా? అందుకే మొన్న డ్రై చేసిన కొత్తిమీర గూడా కొంచెం వేసేసి, ఒక్క సెకండ్ అలా కలిపేసిన తర్వాత దించేసాను. కూర ఊడ్చి పక్కన పెట్టిన. ఇంకా ఈలోపే పాలంకులొచ్చిండ్రు. నేనేం చెప్పినా అంటే పాలంకుల్‌కి మా అత్తమ్మ, మా మామయ్య వచ్చిండ్రు. "మరి నువ్వు లీటర్ పాలిస్తే సరిపోవా అంకుల్? వాళ్ళు పెరుగు తింటారు, తర్వాత చాయ్ తాగుతారు. అందుకే నాకు లీటర్‌న్నర పాలియ్యమని" చెప్పిన. ఆ అంకుల్ ఈరోజైతే లీటర్‌న్నర పాలు తీసుకొచ్చిండు. ఇగ ఒక గిన్నెలో పెట్టి వేడి చేసినా. మా అత్తమ్మనేమో "ఎందుకు తీసుకున్నావు పాలు? ఓడుస్తనే ఓడుస్తలేవు" అని జెప్పేసి మా అత్తమ్మ అంటుంది. నేనేమో అత్తమ్మ, మామయ్య చాయ్ తాగుతారని జెప్పేసి ఎక్కువ జెప్పిన. ఇగ రేపటి నుంచి చెప్తా అంకుల్‌కి. ఇంకా వీళ్ళు 1 లీటర్ పాలు గూడా మాకయిపోతలేవు. పిల్లలు ఒక్కరే తాగితే ఎంతకని తాగుతారు చెప్పండి వాళ్ళు. వాళ్ళేమో పొద్దుగాల తాగుతనేమో మధ్యాహ్నం అదే ఈవినింగ్ తాగరు, ఈవినింగ్ తాగుతనేమో మార్నింగ్ తాగరు. ఇగ అంకుల్‌కి రేపు జెప్తా. అంకుల్ ఒకరోజు తప్పించి ఒకరోజు మిల్క్ ఇయ్యండి. ఇగ మా ఇంట్లోలో ఎవ్వరు తాగుతలేరని జెప్తా. ఇగ అంకుల్ ఏమనుకుంటాడో మొన్నటిదాకా అట్లనే తీసుకునేది. మా అత్తమామ వచ్చిండ్రు. రోజు ఒక లీటర్‌న్నర ఇయ్యి అంటే అంకుల్ కళ్ళలో ఒక చిన్న హ్యాపీనెస్ వచ్చింది. పాపం రేపటి నుంచి వద్దంటే ఎట్లా ఫీల్ అయితాడో అనిపిస్తుంది. కానీ ఏం జేస్తాం మనకు వద్దన్నప్పుడు, ఎక్కువ అవుతున్నప్పుడు వద్దని చెప్పడమే బెటర్ గదా! రేపైతే చెప్తాను. ఇగ వంటంతా అయిపోయింది. అయితే మార్నింగ్ పులిహోర చేసినా గదా! కొంచెం ఉండే అది మా మామయ్య మటుకయితది. నేను, అత్తమ్మ అన్నం తిన్నాము. డైరెక్ట్‌గా టిఫిన్ ఏమొద్దనుకున్నాం. అయితే మా కన్నయ్య ఏం చేసిండంటే అటు ఇటు పోయి పులిహోరనే తిన్నాడు. ఇంకా కొంచెమే ఉందనమాట కప్‌లో పులిహోర. అది ఎట్లాగో సరిపోదని చెప్పేసి మార్నింగు 10:30 వరకల్నే వంటంతా కంప్లీట్ చేసి ఇంకా అందరం కలిసయితే అన్నం తినేస్తున్నాము. రోజు పనవ్వాలని పొద్దున్నే లేసి చేస్తున్నాను. ఎందుకంటే అత్తమ్మకు, మామయ్యకు కొంచెం తొందరగా తినే అలవాటుందనమాట. టిఫిన్ తిన్నా సరే ఒక 11, 11:30 వరకు లంచ్ అయితే తింటారు. మళ్ళా తర్వాత నైటే తింటారు గానీ మధ్యాహ్నం ఏముండదు. అందుకే ఇంకా కొన్ని పనులైతే పక్కన పెట్టేసి మళ్ళా వాళ్ళతోని కలిసి తింటే మంచిగుంటది గదా! మీరు తినండి అని జెప్తే బాగోదని నేను, అత్తమ్మ, మామయ్య ముగ్గురం కలిసయితే అన్నం తినేస్తున్నాను. ఇక నేను ఈ పనసకాయ కూర ఎట్లా తింటా అంటే ఫస్ట్ అన్నం మొత్తం కలిసిన తర్వాత ముక్కలనేవి చికెన్ ముక్కలు మనం పక్కన పెడతాం గదా! అలా ఆ ముక్కలు పక్కన పెట్టేసి, ఒక్కొక్క ముద్దకి కొంచెం ఆ పీస్ అనేది హాఫ్ వరకు చేసుకొని తింటాననమాట. ఇప్పుడు నేను చికెన్ అయినా సరే ఒక పీస్ మొత్తం నోట్లో పెట్టుకోను. దాంట్లో కొంచెం కొంచెం తీసుకొనయితే తింటాను. ఇలా అయితేనే బావుంటది. పంచ ముక్కలు గూడా మంచిగా అయితే ఉడికిపోయినాయి గదా! ఒక్కసారి మీరు ఈ పంచకాయ కర్రీ ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్ ఉంటది. ఇంకా పచ్చి పులుసు చేశాను కదా! మా మామయ్యకేమో రోజు అయితే చారు ఉండాలే. అంటే ఒకరోజేమో టమాటా చారు, ఒకరోజు సొరకాయ చారు, పప్పు చారు, పచ్చి పులుసు ఇలా అయితే చేస్తున్నాను. ఇగ ఈరోజేమో పచ్చి పులుసు చేసిన. పచ్చి పులుసు చేసిన తర్వాత
అందరం కలిసైతే నిమ్మలంగా అన్నం తిన్నాం. అన్నం తినగానే మళ్ళా గిన్నెలుంటాయి గదా! ఆ గిన్నెలన్నిటిని తోమేస్తున్నాను. నేను గిన్నెలు తోమేటప్పుడు ఆ కిచెన్‌లో నాకు కొంచెం స్పేస్ ఉండదనమాట. ఎల్ షేప్‌లో అయితే గ్యాస్ బండలాగా ఉంటది. నేను దానిపైన ఒక 2 డబ్బాలు పెట్టి మొన్న ఒకరోజు ఒక చిన్నది సెల్ఫీ స్టాండ్ అని చూపించాను గదా! ఆ స్టాండ్ పెట్టి గిన్నెలు తోముతా అనమాట. అంటే అట్లనే ఆ యాంగిల్‌లోనే గిన్నెలు తోమినట్టు కనిపిస్తది. ఇంక మొత్తం గిన్నెలయితే కనిపియవు గదా! నేనేమనుకున్నానంటే, ఈ చిన్న స్టాండ్ యూజ్ అవుతుంది గదా! డబ్బాలు పెట్టడమే గదా! ఎంతసేపు పని కిచెన్‌లోనే తీసి పెట్టొచ్చు. మళ్ళీ అయిపోయిన తర్వాత కింద పెట్టొచ్చు అని జెప్పేసి నేను డబ్బాల పైన స్టాండ్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేస్తుంటే, అప్పుడప్పుడు అదనేది ఒక సైడ్‌కు ఒంగి ఫోన్ అనేది కింద పడుతుంది. ఈరోజు గూడా అంతే గిన్నెలు తోముతుంటే ఒక పక్క పడిపోయిందనమాట. అలానే నాకు భయమైతుంది. ఊకే ఫోన్ కింద పడడం వల్ల ఫోన్ పగులుతది గదా! మరి మనకు ఫోన్ పోతే ఇంక వేరే ఆప్షన్ ఏమి ఉండదు గదా! ఇగ ఏమనుకున్నానంటే ఇగ కష్టమో, నష్టమో, లాభమో ఇంకేదైనా సరే ఇగ ఒక మంచి స్టాండ్ అయితే తీసుకుందాము ఇంకోటి అని జెప్పి నేనైతే అనుకుంటున్నాను. అమెజాన్‌లో అయితే తీసుకుంటాను. గిన్నెలు తోమిన తర్వాత బయటొచ్చేసి బట్టలైతే ఆరేస్తున్నాను. ఎప్పుడైనా సరే మా మామయ్య ఇక్కడున్నా సరే మేము వట్టిమర్తిలో ఉన్నా గూడా మా మామయ్య తన బట్టలు తనే ఉతుక్కుంటారు. మమ్మల్నయితే అస్సలు ఉతకనివ్వడు. ఏముంటది ఒక లుంగీ టవలు, బనీను ఈ మూడే అనమాట. స్నానం చేసిన వెంటనే మామయ్య ఉతికేసుకుంటాడు. ఇక అత్తమ్మ చీర, పిల్లల బట్టలు, మా బట్టలన్నీ నేను వాషింగ్ మిషన్‌లోనే వేస్తున్నా. ఇక మా సారు షర్ట్‌లు, పాయింట్లు ఉంటాయి గదా! అవి ఉంటే ఇక చేత్తోనైతే ఉతికేస్తున్నాను. పనైతే అయిపోయింది. ఇప్పుడైతే విషుని తీసుకోవడానికి నేను స్కూల్ దగ్గరికొచ్చిన. నుంచి మేడం ఈరోజు నాకు ఇచ్చింది డైరీ. ఏమైందిరా? నాకు నాకు ఇప్పుడు డైరీ కావాలి. ఏంటిది? ఏం కావాలి ఇప్పుడే? డైరీ ఎక్కడిది? ఇస్తుందా? ఎవరు చెప్పి నీదని? ఏ ఆగు తీయని. ఎవరు చెప్పి నీదని? సరే నీదే. స్కూల్లో మేడం ఇస్తుంది అన్న నీకు డైరీ. సరే ఏమైందక్క? బ్యాగ్ మోసి మోసి సరిపోయిందా? అక్కకి ఏమి ఇయ్యలేనా? ఇయ్యలే పండు. కన్నయ్య దేనికోసం గొడవ చేస్తున్నా అంటే, మొన్న విషుకి బుక్స్ తీసుకున్నాం గదా! అప్పుడైతే స్కూల్ డైరీస్ అనేవి రాలేదనమాట. వాళ్ళు ఒక 2 డేస్ తర్వాత వస్తే అప్పుడు తీసుకోమని చెప్తే మేము ఇంటికెళ్ళాం గదా! మరి కన్నయ్య బుక్కులేమో మా పక్కన వేరే సార్ తీసుకున్నాడు. బుక్స్, యూనిఫార్మ్, స్కూల్ డైరీ. అప్పుడు నేనైతే చెప్పలేదు ఆ సార్‌కి ఇంకో డైరీ ఎక్స్‌ట్రా తీసుకోమని. అయితే విష్‌కి స్కూల్ రొటీన్ కావాలి గదా! అయితే నిన్ననే తనెంత గొడవ పెట్టింది. డైరీ లేదు, నువ్వు రొటీన్ ఇయలేదని జెప్పేసి. ఇగ అందుకే ఎట్లాగో తనకు ఏప్రిల్ 10కి స్కూల్ స్టార్ట్ అయితదనమాట. అందుకని తన డైరీ నేను విష్‌కిచ్చిన. అది చూసి నా కన్నయ్య "నువ్వు అక్కకి నా డైరీ ఎందుకిచ్చినావు? అదెందుకిచ్చినావు?" అని జెప్పేసి నాతోని గొడవ పడుతుండు. రేపు వానికైతే స్కూల్‌కెళ్ళి డైరీ అయితే కొనాలి. ఇంకా నైట్ వచ్చేసేమో మటన్ కర్రీ వండుతున్నాను. కర్రీ మొత్తం ఒక కలర్‌లో ఉంది. ఒక ముక్క ఒకటి ఒక కలర్‌లో ఉంది. ఏంటా అని అనుకుంటున్నారా? అత్తమ్మని కూర ఉడికిందా లేదా అని చూడమంటే అత్తమ్మ ఏం చేస్తదంటే, ఒక కప్పులో ఆ ముక్క తీసుకొని కొంచెం వాటర్ పోసి, ఆ ముక్కని ఇట్లా ప్రెస్ చేసి చూస్తది. ఉడికిందనుకో దించమని చెప్తదనమాట. అట్లా మా అమ్మలు గూడా అట్లనే చేస్తారు. ఇక అందరైతే అన్నం తిన్నారు. అన్నం తిన్న తర్వాత చూస్తున్నారు కదా! సింక్‌లో అయితే ఈ గిన్నెలున్నాయి. ఈ గిన్నెలని కూడా నిమ్మలంగా తోముకోవాలి. ఆ తర్వాత పాలు వేడి చేసిన పాలు గూడా అట్లనే ఉన్నాయి తోడేస్తాను. ఈలోపు అయితే ఇడ్లీ పిండయితే మిక్సీ పడతాను. ఇంకా మిక్సీలోకయితే మినపప్పు అయితే నానబెట్టిన గదా! మధ్యాహ్నం పప్పు వేసేసుకొని రుబ్బేసుకోవడమే. మా కోసం ఇడ్లీ పిండి కలిపేటప్పుడేమో నేను హాఫ్ కప్ ఏస్తాను. ఈరోజైతే 1 కప్ మినపప్పయితే వేశాను. కొంచెం పెద్ద కప్‌తో వేశాను. ఇంకా ఇడ్లీ పిండయితే కలిపేస్తాను మార్నింగ్ టిఫిన్‌లోకి. ఒకసారి కలిపయితే పైనుంచి మూత పెట్టి పక్కన పెట్టుకుంటాను. ఇంకా నైట్ టైమ్ వచ్చేసేమో 9:40 అలా అవుతుంది. పనులన్నీ అయిపోయినాయి. కొద్దిసేపు ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. ఇగ పెరుగు గూడా తోడేసిన గదా! మళ్ళా నేను పెరుగు గురించి చెప్పలేదనుకో, ఆ పెరుగు గూడా నా మీద కోప్పడుతది. ఈరోజైతే ఈ వ్లాగ్ ఇట్లా అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందని గూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. గుడ్ నైట్.